నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టీసీ విలీనం చారిత్రకం, మంత్రులు బాలినేని ఆదిమూలపు. అద్దెంకిలో నకిలీ మద్యం గుట్టు రట్టు, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అద్దెంకి మండలం మణికేశ్వరంలో నూతన సచివాలయ భవన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అద్దెంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచిన చెంచు గరటయ్య హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నూతన సచివాలయ భవన శంకుస్థాపన చేశారు. అనంతరం సంతమాగలూరు మండలం ఏల్చూరు గ్రామంలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి వాలంటీరు తమ విధులు సక్రమంగా అమలు పరిస్తే గ్రామస్తులందరికీ రాష్ట్రం అందించే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని తెలిపారు. కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి, అందరూ కనిపిస్తారు. వెనక్కి జరగండి. ఓకే ఓకే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చినట్టు వాగ్దానాలు అన్ని కూడా నెరవేరుస్తా ఉన్నారు. రైతు భరోసా కానీ, మరి ఆరోగ్యశ్రీ పథకం కానీ, మరి ఇప్పుడు రేపు 9వ తేదీ నాడు అమ్మఒడి కార్యక్రమం భాగంగా ప్రతి తల్లికి కూడా పిల్లలు చదివించే ప్రతి తల్లికి 15,000 రూపాయలు రేపు 9వ తేదీ నాడు వేయటం జరుగుతుందని కూడా సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాంటి కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో దాదాపు 3 లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ కార్యక్రమాలను చేస్తున్నటువంటి పరిస్థితులు ఉండే నిజంగా అభినందించాలని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మణికేశ్వర గ్రామం సంబంధించి ముంపు గ్రామంలో ఉండటం జరిగింది. మరి మీకు యాక్చువల్గా ఇప్పటికే మీకు అన్ని కూడా ఏర్పాటు చేసి ఉండాలి. ఎప్పటి నుంచో మరి రాజశేఖర్ గారి టైంలో జరిగినటువంటి కార్యక్రమం అది. మరి ప్రాజెక్టు పూర్తయింది కానీ మీకు ముంపు గ్రామం సంబంధించి ఇంకా పనులు జరగకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడే కరెక్ట్గా చెప్పారు, వచ్చే దారిలో మరి కరెక్ట్గా రివ్యూ పెట్టించాలి, మరి గ్రామం సంబంధించిన సమస్యలను తీర్చాలని కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే మీ గ్రామస్తులు అధికారులతోటి ఒక రివ్యూ పెట్టి మీకు ఉన్న సమస్యలను కూడా వెంటనే తీరుస్తామని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కమిటీ ముఖ్యంగా మరి ముస్లిం సోదరులు కూడా ఇక్కడ మసీదు కావాలని చెప్పి కోరుకుంటారు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా అన్ని సమస్యలు తీరుస్తాం. త్వరలోనే కలెక్టర్ గారితో మీకు అన్ని గ్రామస్తులు అందరితోటి మేము తప్పకుండా అధికారులతో మీకు మీటింగ్ పెట్టి తప్పకుండా గ్రామ సమస్యలు తీరుస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మరి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే వచ్చారో కొత్తగా మరి దాదాపు 1,25,000 మంది ఉద్యోగాలు ఒకేసారి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయటువంటి కనీ విలువని ఎరుగని ఏ రాష్ట్రంలో చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఉద్యోగస్తులందరూ కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చాలని చెప్పి ముఖ్యంగా గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బందికి అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన తహసీల్దార్ గారికి, గ్రామ వాస్తవ్యులు సుబ్బారెడ్డి గారు, అట్లనే లక్ష్మారెడ్డి గారు, మన కూడా శ్రీనివాసరెడ్డి, సమయం ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 నిమిషాలు ఈ గ్రామంలో ఈ మణికేశ్వరం ముంపు గ్రామాలకు సంబంధించిన ముంపు గ్రామాల్లో డబ్బు తీసుకున్నారు, డబ్బు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్గా సైట్స్ ఇచ్చే దాంట్లో కొంత దాప్యం జరిగింది. ఇంకా చాలా మంది ఎస్సీలకు ఎలసనాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రామంతో కూడా మైనార్టీ సోదరులు ఉన్నారు. వాళ్ళకి మన మసీదు కట్టుకోవడానికి అక్కడే ముప్పు గురైపోయింది. ఇక్కడ మసీదు కట్టుకోవడానికి స్థలం కేటాయింపు జరిగింది. స్థలం కేటాయించేసే కానీ ఆ మసీదు తగిన నిధులు సమకూర్చలేదు అని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 ముఖ్యమైన విషయాలు మంచిగా తీసుకొస్తున్నాను. మీరు వాటినే ఈ గ్రామం ఒకటే కాదు, ఈ ముప్పు గ్రామాల పనితో అపరిష్కృతంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను మీరు చొరవ తీసుకొని ఇందాక దారి మధ్యలో పడ్డాను వాటితోటి చెప్పడం జరిగింది. మళ్ళీ మీ అంత సమస్యలు చెబుతున్నా. త్వరలోనే
ఒక కలెక్టర్ గారిని, ఈ ఎస్టీసీ అధికారులని, ఎస్టీసీని అందరిని పిలిపించి ఈ ముప్పు గ్రామాల సంస్థతో పాటు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఎర్రవరం చంద్రబాబు రెడ్డి గారి ఎత్తిపోతల పథకాన్ని దాన్ని పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపులు చేసి దానికి కావాల్సింది స్థల సేకరణ, భూమి సేకరణ ఇవన్నీ చేసి ఈ ప్యాకేజీలో ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇది 20,000 ఎకరాలకి మరి నిర్దేశించబడి ఆ రోజున ప్రతిపాదన తయారు చేసి ఈ వర్షపాలు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అలానే మాజీ శాసనసభ్యులు కలెక్టర్ పోలా భాస్కర్ బుధవారం తన ఛాంబర్లో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు నడుమ తన సతీమణితో కలిసి కేక్ కట్ చేశారు. అధికారులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ2 నరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, జడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.
అద్దెంకిలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు ఒంగోలు ఎక్సైజ్ సిఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో దాడులు చేశారు. రావురి శ్రీనివాస్ అను వ్యక్తి సూర్య చంద్ర అను పేరుతో ఉన్న గూడెంలో తనిఖీలు చేపట్టారు. నకిలీ మద్యంతో పాటుగా 175 లీటర్ల స్పిరిట్, 128 నకిలీ మద్యం బాటిళ్లతో పాటుగా పలు రకాల పురుగుల మందు తయారీకి సంబంధించిన రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుడు రావురి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సర కాలం నుంచి అక్రమ మద్యం తయారీకి సంబంధించిన ముడి పదార్థాల నిల్వలు ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలియజేశారు. ఇంజిన్ ఆయిల్ దానికి సంబంధించింది, కెమికల్స్ సంబంధించింది. సార్ అది కొంచెం నాకు వాట్సాప్ లో పెట్టండి. మాకు ఇచ్చిన సమాచారం మేరకు మేము అద్దంకిలో ఈ రావూరు శ్రీనివాసరావు ఇంటిని సోదా చేయడం జరిగింది. దాని ప్రక్కనే గొడవను పెట్టుకున్నారు. ఇతను గత కొన్ని నెలలుగా కర్నూలుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో కలిసి ఈ నకిలీ మద్యం తయారు చేస్తూ ఇక్కడి నుంచి చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మార్కెట్ చేస్తూ వస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఈ ఉదయం నేను, అద్దంకి ఇన్స్పెక్టర్ గారు, తర్వాత మా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అందరము ఈ గొడౌన్ పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో మాకు కొన్ని వ్యవసాయ పంటలకు వాడేటువంటి పెస్టిసైడ్, నకిలీ పెస్టిసైడ్ కూడా ఉండటంతో మేము అగ్రికల్చర్ శాఖ వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏఓ గారు కూడా వచ్చారు. కొన్ని నకిలీ మందులు కూడా తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు మాకు తెలిసింది. సో దీంతో మేము వీళ్ళని ఈ రావూరు శ్రీనివాసరావుని అరెస్ట్ చేస్తూ ఆయనతో పాటు ఈ కేసులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ విచారించి వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది. రైడ్ చేయడం జరిగింది. మరి వచ్చి చూస్తే ఇక్కడ నకిలీ బయో ఉత్పత్తులు, నకిలీ పురుగు మందులు కూడా తయారు చేస్తున్నారని చెప్పేసి ఈ ఉత్పత్తులు కూడా గమనించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి మనం తనిఖీ చేస్తే ఒక 10 కేసుల దాకా, మరి ఇతను హైదరాబాద్ నుంచి ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి మరి ఇక్కడి నుంచి ఈ ఖాళీ డబ్బాలలో ఈ బయో ఉత్పత్తులు నింపి ఇవన్నీ కూడా కర్నూలు ఈ ఏరియాలో మిరప మీద బొబ్బర తగ్గుతుందని చెప్పేసి మరి అక్కడికి అమ్ముతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మనం తనిఖీ నిమిత్తం పంపించేసి అసలు దీంట్లో ఎంత మాత్రం పురుగు మందుల అవశేషాలు ఉన్నాయో కనుక్కొని మరి అతని మీద చీటింగ్ కేసు అంటే 420 కేసు పెట్టడం కూడా జరుగుతుంది. ఎవరైనా కూడా ఈ నకిలీ ఇంటి పక్కన కొంచెం చిన్న షెడ్లో, కార్ షెడ్లో 175 లీటర్ల కల్తీ మద్యం తయారీకి ఉపయోగపడే రెక్టిఫైడ్ స్పిరిట్ సీజ్ చేయడం జరిగింది. అలాగే 128 నిప్పులు ఇంపీరియల్ బ్లూ, ఎలాంటి సీల్స్ లేని బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 510 ఎంసీ విస్కీ ఖాళీ బాటిల్స్ కూడా అక్కడ సీజ్ చేసాం. మరియు 40 లీటర్ల 2 క్యాన్లు, 20 లీటర్ల 1 క్యాను, బబుల్స్, వాటర్ బబుల్స్ లాంటి ఒక 7 క్యాన్లు, వీటినన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. దీని గురించి ఈ ప్రాపర్టీ ఎలా వచ్చింది అని సదరు ఆ ఇంటి ఓనర్ని అడిగితే అతను తెలియజేసింది ఏంటంటే, మేము కర్నూలులో ఒక అతను నా దగ్గర, అంతకుముందు నేను లారీ ఓనర్ని, నా దగ్గర ఒక క్లీనర్గా పనిచేసే వ్యక్తి కర్నూలు అతను అక్కడికి వెళ్ళాడు. అతనికి నేను అప్పుగా డబ్బులు ఇచ్చి ఉన్నాను. ఆ డబ్బుల గురించి ఇవ్వమని అడిగితే అతను వాళ్ళ ఇంకొక ఓనర్ దగ్గర ఎవరికైనా పనిచేస్తున్నాడో అతని నుంచి ఈ మొత్తంగా ఫిబ్రవరి 2019 దాదాపు 14 క్యాన్లు 35 లీటర్ల పరిమాణం గల స్పిరిట్ని ఆ రోజు నాకు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది అని తెలియజేశాడు. తర్వాత ఈ సంవత్సరం ఆగస్టులో అందులో 6 క్యాన్లు, క్యాన్కి 9,000 చొప్పున ఆ 6 క్యాన్లు తీసుకెళ్ళి దాన్ని వాళ్ళు
మరి ఏ విధంగా చేశారో తదుపరి ఒక వారం రోజుల్లో మరలా ఒక 7 కేసులు ఇంపీరియల్ బ్లూ ఎలాంటి సీల్డ్ క్యాపులు లేనటువంటి సరుకు మద్యాన్ని తీసుకొచ్చి వాటితో పాటు ఈ 510 ఎంటీ బాటిల్స్ ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చి ఇది అమ్ముకోమని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 4 క్యాన్లు, నా దగ్గర ఉన్న 4 క్యాన్లు 35 లీటర్ల పరిమాణం తీసుకొని వెళ్ళిపోయారు. నేను వచ్చిన 7 కేసుల లిక్కర్ నుంచి దాదాపు 4.5 కేసులు నేను లిక్కర్ అమ్మివేయడం జరిగింది. నేను రీటైల్గా నాకు తెలిసిన లోకల్గా తెలిసిన వాళ్ళకి. మరి మిగిలినటువంటి 128 నిబ్బుల్ని ఈరోజు మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే రిమైనింగ్ 14 క్యాన్లలో ఏదైతే 4 క్యాన్లు ఉన్నాయో ఆ 4 క్యాన్లు ఉన్నటువంటి స్పిరిట్ని కూడా ఈరోజు మేము స్వాధీనం పరచుకోవడం జరిగింది. అలాగే ఈ ఇష్యూలో ఇంకా మిగతా తదుపరి విచారణ కొనసాగుతుంది. దీనికి ఎవరైతే ఆ కర్నూలు నుంచి సప్లై చేశారో వినోద్ అనే అతను మరియు రాంబాబు అనే అతను, వినోద్ కల్లాల్ అతని పేరు, వినోద్ కల్లాల్ మరియు రాంబాబు అనే అతను, వాళ్ళను కూడా ఇందులో వీళ్ళందరూ కలిసి ఈ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళను కూడా ఇందులో ముద్దాయిలుగా మేము ఇన్వాల్వ్ చేస్తూ ఫర్దర్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఓ చారిత్రక పరిణామమని రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయంలో రాష్ట్రంలో పనిచేస్తున్న 85,000 మంది కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏనాడు వెనకడుగు వేయలేదని అన్నారు. పాదయాత్రలో భాగంగా కార్మికులు ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారని తెలిపారు. టెకస్ భవనంలో కొత్తగా కార్పొరేట్ హంగులతో రూపుదిద్దిన కలెక్టర్ ఛాంబర్లోకి కలెక్టర్ పోలా భాస్కర్ నూతన సంవత్సరం తన జన్మదినం రోజున వేద మంత్రోచ్చరణలతో ప్రవేశించారు. అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక గాంధీ పార్క్ లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో ఫ్యామిలీ గెట్ టుగెదర్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంటే టోటల్ కలిపి చెప్పు. ఫస్ట్ నైట్ నడిసినట్టు పొట్లం కట్టిన బిర్యానీకి పొట్టు బిల్ల పెట్టినట్టు చూడండి ఎంత ఈజీగా అన్నీ నేర్చుకో ఇంట్లో పనులు. అప్పుడప్పుడు మమ్మీకి హెల్ప్ చేయి. రైట్, తాడు ముక్కలు అయిపోయింది. నజరీన్ 2 పీసెస్ ఏంటి ఇలా కట్ చేస్తే వంకర టిక్కర సమానం కట్టి దీన్ని ఇలా పట్టుకోండి, పైకి పట్టుకోండి ఇలాగా కొంచెం క్రాస్ కార్నర్. ఓకే, మీరు కూడా ఇలా పట్టుకున్నామా? ఓకే, నా ఇప్పుడు ఇంతకుముందు రోప్ కటింగ్, ఇప్పుడు కర్చీఫ్ కటింగ్. ఈ సెంటర్ పార్ట్ మనం కట్ చేస్తున్నాం. అమ్మాయిలు వచ్చారు, ఎవరు అందంగా ఉన్నారు చూస్తున్నా. ఎవరు బాగున్నారు? పింక్ డ్రెస్ మేడం. ఎలబాకమ్మా, ఉండమ్మా, పర్లేదు. ఓకే రైట్ జూనియర్, వాళ్ళ తర్వాత చూడొచ్చు. ముందు అందరికీ నమస్కారం చెప్పు.
ఎందరో మహానుభావులు. తర్వాత అందరికీ వందనాలు. పొద్దున్న నుంచి అన్నం తినలేదా? మెల్ల చెప్తా, అన్నం తినడం తొందరగా చెప్తాం. సరే కానీ ఇట్లా కాదు, కొంచెం ఇంగ్లీష్. ఎంత చక్కగా ఉన్నావే. ఏంటి సార్ లైన్ మెంబర్స్ ఇటువైపుకి రండి. సమంతలా ఉన్నాయా? ఈ అమ్మాయి ఓకే చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ ఇన్వైట్కి వచ్చిన 2020 గవర్నర్ గారికి విజయ్ కుమార్ గారికి డాన్స్ మీరు వచ్చి కోరుతున్నాను సార్. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. తిరుగుతుంటారు మీరు, మాకు కూడా మీరు టైం కావాలి అని ఎప్పుడైతే అడుగుతుంటారో బహుశా దానికి ఒక క్వశ్చన్ లాగా ఒంగోలు సిటిజన్స్కి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగడం వలన లైనిజంలో లేడీస్ యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యంగా ఉందని గ్రహిస్తూ 1987లో లైనిజం పుట్టిన దాదాపు 70 సంవత్సరాల తర్వాత లేడీ లైన్స్ కూడా మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ అధ్యక్షురాలు గుట్రూరి మహిళ సిటిజన్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం చాలా చాలా బాగుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ముందు 2020 ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. స్థానిక రవిప్రియ మాల్ ఈవాక్ బ్యూటీ సెలూన్ 2వ బ్రాంచ్ ను రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ ప్రారంభించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ యజమానులు ప్రభుకుమార్ మాట్లాడుతూ రాబో కాలంలో జిల్లా అంతా సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి శైలజ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. చాలా గ్రాండ్ సక్సెస్గా వచ్చారు. ఎంతో డైనమిక్గా వీళ్ళు వచ్చి ఈరోజు ప్రభు గారు మేడం గారు ఇద్దరు కలిసి చేశారంటే చాలా ఒంగోలులో చాలా గొప్పగా చేశారండి. ఆ రోజే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎంతో ఇన్వెస్ట్ చేసి వీళ్ళు ఇంత పెడుతున్నారే, ఒక విజన్ ఉంది, వీళ్ళు పెడుతున్నారు, వీళ్ళు డెఫినెట్గా వీళ్ళకి మంచి జరగాలనుకున్నాను. ఆ రోజు నేను కొంచెం భయపడ్డాను, కానీ తర్వాత ప్రూవ్ చేసి చూపెట్టారు ప్రభు గారు. డెఫినెట్గా మనకి చాలా ఒంగోలుకి చాలా నీడ్ అండి. ఈరోజు పెళ్ళిళ్ళకి చాలా మేకప్లకి అన్నిటికీ మెయిన్ పెళ్ళిళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పైన రవిప్రియ మాల్ ఫంక్షన్ హాల్ ఉందండి. రవిప్రియ మాల్లో ఈ ఫంక్షన్ హాల్కి ఇక్కడ ఇది ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం నేను డిస్కస్ చేస్తే ప్రభు సెకండ్ బ్రాంచ్కి ఇక్కడ మన రవిప్రియ మాల్లో ఒప్పుకున్నారు. దానికోసం స్టార్ట్ చేశారు. చాలా నైస్ డెకరేషన్, చాలా క్యూట్గా ఉంది. చిన్నదైనా సరే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఈరోజు ఇది పెద్ద రూమ్లా కనపడుతుంది, చిన్న రూమ్ని. ఈ ప్రభు ఆల్రెడీ ఇంటీరియల్స్లో ఉన్నారు కాబట్టి ఆ ఇంటీరియల్స్ కూడా దానికి ఫ్యూచర్లో చాలా డెవలప్ చేయబోతున్నారు. వీళ్ళ ఫ్యామిలీకి నూతన సంవత్సర ప్రారంభోత్సవంగా ఈనాడు ఈవోక్ అనేటువంటి హెయిర్ స్పాని మరి ఈరోజు రవిప్రియ మాల్ ఓనర్ శ్రీ కంది శంకర్ గారు ప్రారంభించారు. మరి దీంట్లో ఉండటం కూడా చాలా సంతోషంగా ఉంది. చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది, నీట్లీ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్. మరి అలాగే వచ్చిన కస్టమర్స్ని కూడా బాగా సాటిస్ఫై చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, ఎందుకంటే ఏ ఫీల్డ్లో ఉన్నా సరే దానికి మంచి పేరు తేవాలి. మరి ప్రభు ఖచ్చితంగా దీన్ని మంచి పేరు తీసుకొస్తాడని, అలాగే ఇది మంచి రెస్పాన్స్ పబ్లిక్లో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆల్రెడీ బీకే ఎంక్లేవ్ దగ్గర ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చేటువంటి, ఎందుకంటే ఇక్కడ రకరకాల కస్టమర్స్ వస్తుంటారు, వీకెండ్స్లో బాగా కానీ అన్ని రకాల సర్వీసెస్లో ఏ సర్వీసెస్లో కూడా మనం అందరికంటే ముందున్నాం. సో రెండోది అటుపక్క పెట్టినప్పుడు ఇటుపక్క రవిప్రియ మాల్ అనేది ఒక రకమైన ఐకాన్ ఒంగోలుకి. ఇటువంటి మాల్ ముందు ముందు రాబోదు. ఈజ్ వన్ ఆఫ్ ద బెంచ్ మార్క్ ఫర్ ఒంగోలు. సో ఇలాంటి చోట మనం కూడా ప్లేస్ అవుతే మనకి కొంచెం విజన్ మనకి అభివృద్ధి బాగుంటుందని చెప్పి సార్తో డిస్కస్ చేయడం జరిగింది. సార్ దానికి ఒప్పుకోవడం, సో ఈ ప్రాజెక్ట్ ఇట్లా రావటం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే స్పెషల్గా మేము మేజర్లీ మేకప్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తూ పెరగడం జరిగింది. ఇప్పుడు బ్రైడల్స్కి కానీ లేకపోతే ఏదైనా పార్టీ మేకప్ కానీ, సో ఎనీ ఫంక్షన్ కానీ ఇది చాలా అవసరం. ఎస్పెషల్లీ లేడీస్కి కానీ ఈవెన్ జెంట్స్కి కూడా చాలా చాలా ఇంట్రెస్ట్ చూపుతుంది దీని మీద. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రకాశం డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇప్పటిదాకా ఎక్కడ లేని విధంగా ఎయిర్ బ్రష్ మేకప్ ప్లస్ హెచ్డీ మేకప్ ఈ రెండు మనం ఒంగోలులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
and we have got a very, very big professional team. And I'm sure ఈ హెచ్డి మేకప్ రావటం వల్ల, ఎయిర్ బ్రష్ మేకప్ రావటం వల్ల, అండ్ మోస్ట్ ఆఫ్ ద గోయింగ్ టు బి బ్రైడల్స్ కానీ, గోయింగ్ టు బి బ్రైడ్స్ కానీ వాళ్ళందరూ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరికైనా ఏంటంటే ఇదివరకు బ్యూటీ అనేది ఏంటంటే ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్గా మారిపోయింది. సో వాటన్నిటికి కూడా ఒకే ఒక అడ్రస్, ఐ థింక్ దిస్ ఇస్ యోక్ యూనిసెక్స్ స్పా అండ్ సెలూన్. దిస్ ఇస్ ద ఓన్లీ అడ్రస్ ఫర్ ఒంగోల్ పీపుల్, ఫర్ ఎంటర్ ప్రకాశం స్ట్రీట్ పీపుల్. And I request you all to visit our store once a year and please support us. And lastly, but not the least, ఇంత సక్సెస్ కారణమైన జనాలందరికీ, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఐ కెన్ సే ఆల్ ద P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ విలీనం చారిత్రకం, మంత్రులు భాగమేని ఆదిమూలపు. అద్దెకిలో నకిలీ మద్యం గుట్టు రట్టు, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.